బైబిల్ స్టడీ విత్ సృజన్ సగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ 24వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. 24వ అధ్యాయంలో ప్రత్యేకించి మొదటి వచనాల్లో యేసుక్రీస్తు దేవాలయ పతనం గురించి మాట్లాడడం మనం చూస్తున్నాము. 1వ వచనం చూసినట్లయితే, యేసు దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. వీటన్నింటినీ మీరు చూస్తున్నారు కదా, ఇది రాతిపై రాతి నిలవకుండా పడగొట్టబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. సో ఇది యేసుక్రీస్తు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము పట్టణంలో అత్యంత గొప్పది ఏదైనా ఉందా అని ఆ రోజు ఉన్నటువంటి యూదులను అడిగితే వాళ్ళు తడుముకోకుండా చెప్పేటువంటి ఒకే ఒక ఆన్సర్ దేవాలయం. ఆ దేవాలయాన్ని వాళ్ళ పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పెద్ద పెద్ద బండరాలను ఉపయోగించి దాన్ని నిర్మించారు. సో ఆ దేవాలయం కూలిపోవడం అనేది వాళ్ళ ఆలోచనలో అసలు ఊహకు అందదనమాట. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ ఉంటుంది, మన రాజ్యాంగం ఉన్నంత కాలం ఉంటుంది అని మనం అనుకుంటాము. కానీ కొంతమంది పాలకులు అనేవారు వచ్చినప్పుడు వారు ఆ ప్రజాస్వామ్యంలో కూడా నిరంకుశాన్ని ఎలా చూపించాలని ఆ లొసుగులు వెతికినప్పుడు మనం దాని గురించి ఆశ్చర్యపోతాము. అరే ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యానికి లోనవుతాం. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్నాడు. ఈ దేవాలయం అనేది ఎంత గొప్పగా ఉందో చూడండి అని శిష్యులు యేసుక్రీస్తు అంటున్నాడు. ఇదిగో మీరు పెద్ద దేవాలయాన్ని బాగానే చూస్తున్నారు, బాగానే ఉంది, ఆ రాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ ఆ రాయి మీద రాయి నిలబడినటువంటి పరిస్థితి వస్తుంది, ఆ దేవాలయం నేలమట్టం అయ్యేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని యేసుక్రీస్తు ప్రవచించాడు. ఇది ఒక రకంగా శిష్యులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అరే ఏంటి అయినా ఇలా చెప్తున్నాడు, ఈ దేవాలయం ఏంటి, కూడిపోవడం ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది. బట్ అది జరిగినప్పుడు శిష్యులు దాని గురించి అవగాహన చేసుకొని ఉంటారు. ఆ తర్వాత చూసినట్లయితే 3వ వచనం నుంచి 14వ వచనం వరకు శ్రమలు హింసలు అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. ఒలీవ కొండపై యేసుక్రీస్తు కూర్చొని ఉండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతంగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, నీ రాకకు లోకాంతమునకు సూచన ఏమి అని అడిగిరి. యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, మిమ్ము ఎవరు మోసగింపకుండానట్లు మెలకుతో ఉండు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని ఎందరూ మోసగింతరు. మీరు యుద్ధములను గురించిన వాటికి సంబంధించిన వార్తలను గురించి విందురు, కానీ కలవడపరవలదు. అవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతం రాదు. ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయును. అనేక ప్రదేశములందు కరువులు భూకంపములు వచ్చును. ఇవన్నీ ప్రసవ వేదనకు ప్రారంభ సూచనలు. యేసుక్రీస్తు ఒక ప్రసవ వేదన పరిస్థితిని చూపిస్తూ ఉన్నాడు. అదేంటంటే 2 రకాలుగా మనం యేసుక్రీస్తు చెప్పబోయేటువంటి అంశాలను డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదా జాతి ప్లస్ యూదాలో ఉన్నటువంటి ఆ దేవాలయం అనేది రోమన్లు చేసినటువంటి యుద్ధంలో నేలమట్టం అయిపోయింది. సో అది ఒక సిచ్యువేషన్. రెండవది యేసుక్రీస్తు తుది తీర్పు గురించి, అనగా ఈ లోకమంతా కూడా సమస్తము కూడా నాశనం అయిపోయిన తర్వాత దేవుడు అందరికీ కలిపి తీర్పు తీర్చడానికి ఒకసారి వస్తాడు. అది 2వ రాకడ. సాధారణంగా ఏం జరిగిద్దంటే ఈ 70వ సంవత్సరంలో జరిగినటువంటి యూదా రోమన్ యుద్ధంలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడికి కొంతమంది ముడిపెడతారు. ఆ ముడిపెట్టడం వల్ల అనేక సార్లు ఇదిగో యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పి అనేక రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ ఎప్పుడు సంభవించును అని చెప్పి యేసుక్రీస్తుని శిష్యులు అడిగినప్పుడు అంటున్నారు, మిమ్ము ఎవరు మోసగింపుకుంటున్నట్లు మెలకుతో ఉండు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని అందరినూ మోసగింతురు. లాజికల్గా ఆలోచిద్దాము. ఈ రోజుల్లో ఎవరైనా నేనే క్రీస్తును అని చెప్పడం మీరు విన్నారా? ఏదో 19th సెంచరీలో ఒకడెక్కడో చైనాలో చెప్పాడు, 18th సెంచరీలో ఎవడో అక్కడ ఫ్రాన్స్లో చెప్పాడు, ఇట్లా కాదు లిటరల్గా. కానీ ఒక వ్యక్తి మోసగించేంత స్థాయిలో, అనగా కనీసం ఒక 1000 మంది అనుచరులనైనా సంపాదించుకునే స్థాయిలో నేనే క్రీస్తును అని ఎవడన్నా చెప్పాడా? చరిత్రలో మనకు ఎక్కడ కనిపించదు. బట్ యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ కాలంలో అది జరిగింది. ఎందుకంటే క్రీస్తు శకం 70లో రోమన్లు యూదుల మీద దాడి చేశారు, యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో యూదులు ఆల్రెడీ ఓడిపోయారు. ఎంత ఘోరంగా ఓడిపోయారంటే రోమ్ సీజర్ ఉండేవాడు అప్పుడు, నీరో అని చెప్పి. దీనికే 666 కూడా దీనికే లింక్. 70వ సంవత్సరంలో జరిగిన యుద్ధానికి ముందు జరిగినటువంటి పరిస్థితికి 666 అనేది లింక్. నేను ఆల్రెడీ ఆ వీడియోకి సంబంధించిన వీడియో లింక్ పైన కార్డులో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా ఆ 666 అనే వీడియోని చూడవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ అంశాలు ఆ 666 కూడా లింక్ అవుతాయి. సాధారణంగా 666 అనేది ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఎక్కడో చివరిలో ఉంది. సో ఆ చివరిలో ఉన్నటువంటి అంశము ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ 2 జరిగినటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ఒకటే. ఏది 666 ఉన్నటువంటి ఆ కాలము ప్లస్ యేసుక్రీస్తు ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి ప్రవచనం, ఆ 2 కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ అంటున్నాడు అనేక మంది మెస్సయాలు వస్తారు, అనేక మంది క్రీస్తులు వస్తారు. క్రీస్తు అంటే మెస్సయ, అనేక మంది మెస్సయాలు వస్తారు. ఇది ఎప్పుడు జరిగింది?
క్రీస్తు శకం 70లో జరిగిన యుద్ధంలో అనేక రకాల గుంపులు ఏర్పడినాయి రోమన్ల మీద యుద్ధం చేయడానికి. వాళ్ళలో ఏకాభిప్రాయం లేదు. అప్పుడు జాతుల పేర్లు ఉండేవి. జాతుల పేర్ల మీదుగా వాళ్ళు గుంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో నేనే నాయకుడిని, నేనే మెస్సయాను, నేనే అభిషిక్తుడిని, రోమన్ల మీద యుద్ధం చేసి గెలవబోయేది నేనే, కాబట్టి మీరు నా తరపున చేరండి అని అనేక మంది మెస్సయ్యాలు, క్రీస్తులుగా చెప్పబడిన వారు, అనగా నాయకులు, సింపుల్గా లాజికల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు, మీరు మా తరపున నిలబడండి, మేము యుద్ధం చేస్తాం వాళ్ళతో అని చెప్పి మాట్లాడి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. సో యేసుక్రీస్తు దాని గురించి చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేనే క్రీస్తునని ఎందరినో మోసగింతురు, ఎందుకంటే మోసపోయేవారు ఉన్నారు కాబట్టి. మీరు యుద్ధములను గురించి వాటి గురించిన వార్తలను విందురు కానీ కలవరపడదు, ఇవన్నీ జరిగి తీరును కానీ అంతలోనే అంతం రాదు. చూడండి, ఇక్కడ రెండింటి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే యుద్ధాలు జరిగి తీరుతాయనే వార్తలు వస్తాయి, ఆ యుద్ధాలు జరిగి కూడా తీరుతాయి, బట్ మీరు అప్పుడే ఆలోచించవద్దు అంతం వస్తుందని. అదే అంటున్నాడు చూడండి 6వ వచనంలో, అంతలోనే అంతం రాదు. అక్కడే డివైడ్ చేస్తున్నాడు యేసుక్రీస్తు. అంతము అని అంటే యేసుక్రీస్తు రెండో రాకడ సమస్తము నాశనం అయిపోతుంది. ఇక మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటాము, అది అంతము. దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే రోమాకి యూదులకు మధ్య ఈ యుద్ధం జరగబోతుంది అనేటువంటి వార్తలు వస్తాయి. మీరు వెంబడే భయపడొద్దు. అది జరగబోయేది ఎప్పుడైనా దాదాపు 60 సంవత్సరం దాటిన తర్వాత. దానికి వార్తలు ఎప్పటి నుంచి వచ్చాయంటే 50వ సంవత్సరం అంతకు ముందు నుంచే వార్తలు వచ్చాయి, ఇక యుద్ధం జరగబోతుంది అనేటువంటి వార్తలు వస్తాయి, మీరు భయపడవలదు అని అన్నాడు. ఇంకా అంటున్నాడు, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యం మరొక రాజ్యంపై దాడి చేయను, ఇది చేస్తూనే ఉన్నాయి అప్పట్లో. అంతేకాకుండా ఇది అనేక ప్రదేశంలో కరువులు, భూకంపంలో వచ్చిన కరువులు ఎందుకు వస్తాయి? ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేస్తున్నారు, పంటలు ఉంటే పంటలను తగలబెడుతున్నారు, కరువులు రావా? భూకంపాలు రావా అనగానే మన వాళ్ళు ఎక్కడన్నా ఒక చిన్న భూకంపం వస్తే చాలు, ఇక యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతుంది, ఏది ఈ మాటను పట్టుకొని ఇక్కడ ఉంది కాబట్టి. అరే లాజికల్గా మీరు భూగోళ శాస్త్రం గురించి ఒక్క మాట మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఇట్లాంటి బుద్ధిమాలిన మాటలు మాట్లాడరు. ఎందుకనంటే భూమి మీద ప్రతిరోజు ఈవెన్ కొన్ని పదుల సంఖ్యలో భూకంపాలు వస్తాయి. ప్రతిరోజు నేను చెప్తున్నా, ఎవ్రీ డే కొన్ని పదుల సంఖ్యలో భూకంపాలు వస్తాయి. కాకపోతే భూమి అనేది, ఈ భూమి మొత్తం మీద పొడి భూమి అనేది చాలా తక్కువ. మహాసముద్రాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 75% అదే ఆక్రమించి ఉన్నాయి. కాబట్టి ఆ భూకంపంలో అక్కడంతా భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఆ సముద్రాల్లో భూమి మీద వచ్చేది చాలా తక్కువ. సో ఆ రకంగా ఆలోచిస్తే భూకంపాలు అనే లిటరల్ వర్డ్ తీసుకున్నట్లయితే కొన్ని రోజుకి కొన్ని పదుల సంఖ్యలో వస్తాయి. అది రెక్టర్ స్కేల్ మీద ఒక 4-5 దాటినప్పుడు అది మనుషులకు ప్రమాదంగా మారుతుంది. అంతకు ముందు వరకు కూడా అది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇప్పటికీ మన ఇండియా తీసుకోండి, ఇండియాలో పైన హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు అనేవి కొత్తగా ఏర్పడిన కొండలు. సో అవి పర్వతాలు అనేవి కొత్తగా ఏర్పడినవి. సో అక్కడ భూమి అనేది నిలకడగా ఉండదు, అక్కడ భూకంపాలు చాలా ఎక్కువ. ఈవెన్ ఢిల్లీ కూడా రెడ్ జోన్లో ఉంది. ఆ ఢిల్లీ నుంచి కింద వరకు ఆ ఉత్తరప్రదేశ్ ఏరియా అయితేనేమి, పశ్చిమ బెంగాల్ అటువైపు నాగావళి కొండలు అవన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి. అక్కడికి వెళ్ళేసరికి అది ఇంకో బెల్ట్ కొండలు. కానీ ఇక్కడ ఈ ఢిల్లీ వైపు వచ్చేసరికి అన్నీ కూడా హిమాలయాలు, అక్కడ భూమి అస్థిరంగా ఉంటుంది. అందుకే చూడండి, వర్షాకాలం వచ్చిందంటే వరదలు ఎక్కువగా వచ్చాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి అనేటువంటి వార్తలు ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లోనే మనం కనుగొంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ భూమి అనేది స్థిరంగా ఉండదు. సో భూకంపాలు అనగానే మీరు లిటరల్ భూకంపాలు తీసుకోవద్దు. ఈరోజు ఇండియాలో భూకంపం వచ్చింది అనగానే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేస్తుందని రెండో రాకడని అంత చీప్గా తీసిపడేయొద్దు. మీరు ఒక భూకంపానికి లిమిట్ చేయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కనీసం 1,00,000 భూకంపాలు వచ్చుంటాయేమో, ఇంకా ఎక్కువే వచ్చుంటాయి. నేను జస్ట్ నెంబర్ చెప్తున్నా. మరి యేసుక్రీస్తు అక్కడ. సో అట్లా మీరు ఒక్క పదాన్ని పట్టుకొని మీరు ఎప్పుడు కూడా రెండో రాకడ గురించి మాట్లాడొద్దు. ఇవన్నీ కూడా ప్రసవ వేదన ప్రారంభ సూచనలు, ప్రారంభం కాబోతుందనడానికి సూచనలు. ఏది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగేటువంటి యుద్ధానికి ప్రారంభ సూచనలు. అప్పుడు జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుదురు, నా నిమిత్తం మిమ్ము ద్వేషింతురు. ఆ దినములలో అనేకులు పతనమగుదురు, ఒకరినొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. అక్రమములు ఎంతగా విస్తరించుటచే అనేకుల ప్రేమ చల్లారును. కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణ పొందగలడు. రాజ్యమును గురించిన సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా బోధింపబడను, అప్పుడు అంతం వచ్చును. లాజికల్గా ఆలోచించండి. యేసుక్రీస్తు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరుగుతున్న యుద్ధము అంతము రెండు వేరు. అంతం ఎప్పుడు వస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజల వద్దకు సువార్త రీచ్ అవ్వాలి. ఈ రోజుకు కూడా రీచ్ అవ్వని ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వారి వద్దకు ఆ సువార్తను తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనగా ఇప్పుడే అంతం లేదు. కొంతమంది ఏమంటారు, ఆ బ్రదర్ ఈరోజు రేపు రాబోతుంది అంతము, మీరు ఎట్లా చెప్పగలరు రాదు అని అంటారు.
మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? ప్రపంచమంతటా సర్వజాతులకు బోధింపబడాలి. సర్వజాతులు అంటే అమెజాన్ అడవుల్లోకి పోయి చూడండి, ఇప్పటికీ వాళ్ళు ఆ విల్లు చేత పట్టుకొని ఆ బాణాలు వేసుకుంటూ బతుకుతున్నారు. వారికి ఇంకా యేసుక్రీస్తు గురించి తెలియదు, అసలు నాగరికత గురించి తెలియదు వారికి. మరి అంతం వస్తుందని మీరు ఏ విధంగా చెప్పగలరు? కొంతమంది బోధకులు ప్రజల్ని ఎలా భయపెడతారంటే, ఇదిగో రేపు అంతం రాబోతుంది, మీరు ఈ రోజే మారాలి. సరే, నువ్వు మారవా సెకండరీ థింగ్, బట్ నిన్ను మార్చాలని అబద్ధమైతే చెప్పకూడదు కదా. రేపే రాబోతుందని నువ్వు ఎలా చెప్పగలవు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆ విషయం నాకే తెలియదు, తండ్రికి తప్ప దూతలకు కూడా ఆ విషయం తెలియదు అన్న. మరి నీకు ఎట్లా తెలిసింది డియర్ పాస్టర్ గారు, డియర్ ఫాదర్ గారు? ఈ విషయాలు ఎట్లా తెలిసినాయి నీకు? కాబట్టి ముందుగా దేవుని ప్రజలందరి వద్దకు సువార్త తీసుకెళ్లేటువంటి పనిలో మనం నిమగ్నమై ఉండాలి. అందరికీ చేరిన తర్వాత అంతం వస్తే రానివ్వండి, ఏమవుతుంది వస్తే మనమందరం దేవుని వద్దకు వెళ్తాం కదా. అంతేకాని ఆ దాన్ని బూచిగా చూపించి భయపెట్టి ప్రజలను దేవుని వద్దకు తీసుకొని రావద్దు. మీరు రెండో రాకడ రాబోతుంది కాబట్టి మారాలి కాదు, మనం మారాలి. అది మన హృదయ పరివర్తన చెంది మారాలి, కానీ భయపెట్టి మారకూడదు ఎప్పుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా అంటున్న కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరుతారు. ఇంకా ముందు వచ్చిన వాళ్ళైతే అనేకులు పతనమవుతారు. రాజులు ఒక రాజు తర్వాత ఒక రాజు, ఒక రాజు తర్వాత ఒక రాజు. క్రీస్తు శకం 40 నుంచి 70 మధ్యలో తీసుకోండి, రోమ్ సీజర్లు ఎంతమంది మారిపోయారు? 5-6 మంది ఆల్మోస్ట్. ఆ నీరో సీజర్ తర్వాత వరకు కూడా 5-6 మంది మారిపోయారు, నీరో సీజర్తో సహా. సో అట్లాంటి పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రారంభ సూచనలు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సువార్త అనేది ప్రపంచం అంతటికి వెళ్ళాలి. ఆ తర్వాత రెండో రాకడ వస్తుంది. బట్ రెండో రాకడకు ముందేమొస్తుంది? క్రీస్తు శకం 70లో యోధా రోమన్ యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధంలోని సగం ప్రవచనాలను తీసుకొని వచ్చి రెండో రాకడికి అటెంప్ట్ చేస్తున్నారు. అది తప్పు. ఇక 15వ వచనంలో చూసినట్లయితే మహోపద్రవము నోరు తిరగట్ల అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. 15 నుంచి 28వ వచనం వరకు. ప్రవక్త యొక్క దానియేలు వచించిన భయంకర వినాశనను పరిశుద్ధ స్థలం నందు నిలిచి ఉండటం మీరు చూచెదరు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతంలోకి పారిపోవాలను, మిద్దెపై ఉన్నవారు తమ సామాగ్రిని తీసుకొని కిందకు రాకూడదు, పొలంలో పనిచేసేవాడు తమ పై వస్త్రములను తీసుకుంటూ వెనుకకు మరలిపోరాదు. గర్భిణులకు బాలింతలకు ఆ రోజుల్లో ఎంత శ్రమ! మీ పలాయనము శీతకాలం అందైనను విశ్రాంతి దినమైనను కాగుండినట్లు ప్రార్థింపుడు. ప్రపంచ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లేనట్టు ఇక ముందెన్నడూ సంభవించినట్టు మహోద్రపంలో అప్పుడు సంభవించును. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకొనచో ఎవడూ జీవింపడు, కానీ ఎన్నుకొనబడిన వారి నిమిత్తం అవి తగ్గింపబడును. యేసుక్రీస్తు ఇదంతా కూడా కొంతమంది ఏమంటారు తెలుసా? ఇదో కొత్త సిద్ధాంతం, ఇది 19వ శతాబ్దంలో వచ్చింది. ఆ కొత్త సిద్ధాంతం ప్రకారం ఏంటంటే రాకడ అనేది 2 భాగాలండి. ఆ 2 భాగాలు ఏంటంటే, మొదటి భాగంలో దేవుడు తనకు నీతిమంతులుగా ఎంచుకున్న వాళ్ళందరినీ సగం మందిని తీసుకొని వెళ్ళిపోతాడు. మిగిలిన సగం మంది భూమి మీద ఉంటారు. అప్పుడు అది 7 సంవత్సరాల కాలం అంట. అది 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి డ్రాగ్ చేశారో ఆ బోధకులకే తెలియాలి. ఆ 7 సంవత్సరాల కాలంలో అంత్యక్రీస్తు వస్తాడంట. అంత్యక్రీస్తు వచ్చి ఈ కింద ఉంటారు చూడండి, వీళ్ళని మాత్రమే పరిపాలిస్తాడంట. వీళ్ళల్లో కొంతమంది అప్పటికి కూడా దేవుడిని నమ్మి దేవుని దగ్గరికి కొంతమంది వెళ్ళిపోతారు అంటే, ఇంకొంతమంది మిగిలిపోతారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఒక థియరీ. వీళ్ళని అసలు ఇంకెందుకులే, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. దేంతో కొట్టినా తప్పులేదు. ఎందుకంటే తప్పుడు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది దేని గురించి? 70వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి. ఎందుకని చూడండి, నేను జాగ్రత్తగా చెప్తాను. ప్రవక్త యొక్క దానియేలు వచించిన భయంకరమైన వినాశనను పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూచెదరు. ఏం జరిగింది? ఇది క్రీస్తు శకం 62-64 మధ్యలో రోమ్కి సీజర్గా వీడెవడో నీరో ఉన్నాడు. సో ఆ నీరో చక్రవర్తి ఏం చేశాడు? వాడి బొమ్మని, అనగా రోమ్ చక్రవర్తులందరూ కూడా వాడి బొమ్మల్ని చెక్కించుకొని ఈ ఇజ్రాయెల్ దేశంలో పలు చోట్ల దేవాలయాలు కట్టించి ఆ దేవాలయాల్లో ఈ బొమ్మల్ని పెట్టి పూజించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఫోర్స్ చేసేవారు. అది ఆ రోజుల్లో ఉంది. అయితే 62-64 మధ్యలో ఏం జరిగింది? 62 నుంచి 68 మధ్యలో ఏం జరిగింది అని అంటే, ఈ ఈ నీరోన్ కైజర్ అనేటువంటి వ్యక్తి తన విగ్రహాన్ని తీసుకొని వచ్చి స్ట్రైట్గా ఎక్కడ పెట్టాడు తెలుసా? యెరూషలేం దేవాలయంలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడు? మీరు నన్ను పూజించాలి, మీరు నన్ను పూజించకపోతే మీకు నిత్యావసరాలు కూడా బయట దొరకకుండా చేస్తాను అని అన్నాడు. అలా చెప్పడం వల్ల ఆ రోజుల్లో క్రయ విక్రయాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఏమో దాన్ని వర్షిప్ చేయాలా వద్దా అని, కొంతమంది చేద్దామా వద్దా అని మీమాంసలో ఉన్న వాళ్ళు కొంతమంది. ఈ క్రమంలోనే వాళ్ళు దేవాలయాన్ని అపవిత్రం చేశారు కాబట్టి మనం రోమన్ల మీద యుద్ధం చేయాల్సిందే అని ఇజ్రాయెల్లో కొన్ని గుంపులు తయారైనాయి. ఆ గుంపుల్ని జెలట్స్ అని పిలుస్తారు. ఇదంతా హిస్టరీ తెలిసిన వాడు దీని గురించి మాట్లాడగలడు. బైబిల్ గురించి ఏం తెలియకుండా జస్ట్ మీరు ఆ 4 వచనాలు చదివి, 4 వచనాలు మీరు బాగా నిద్రపోయి నిద్రలో వచ్చిన కళని లేచి అదే ప్రవచనాల్లాగా మీరు చెప్పేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు. హిస్టరీ దానికి రెప్లికేట్ అవ్వాలి. హిస్టరీతో అది ముడిపడి ఉండాలి. భయంకరమైన వినాశన స్థలం అని అంటే ఈ రోజుల్లో కొంతమంది ఇంకా వచ్చి ఇది ఇంకా జరగబోతుంది, ఫ్యూచర్లో ఒక రోబోట్ని తెచ్చి పెడతారు అక్కడ. ఆ రోబోట్ని మనం పూజించాలి, ఆ రోబోట్కి అన్నిటిని నిలిపేసే శక్తి
మీ ఎర్రిబుర్రలు ఎక్కడుంది? అసలు దేవాలయం ఎక్కడుంది మళ్ళీ అది వచ్చి నిలబడటానికి? అసలు దేవాలయమే కూలిపోయింది కదా. దాన్ని కూలిపోతే ఆ తర్వాత అరబ్బులు వచ్చి అక్కడ ఏదో కట్టుకొని ఏదో డోమ్ ఆఫ్ రాక్ అంటారు చూడండి, ఆ దేవాలయాన్ని మొత్తాన్ని కూల్చేసి ఆ మిగిలిన గోడలతో ఆ డోమ్ ఆఫ్ రాక్ కట్టుకొని అక్కడ ఏదో నమాజులు చేసుకుంటున్నారు. మరి నమాజులు చేసుకున్నటువంటి ఆ క్రమంలో ఇవన్నీ తీసుకొని పెడితే మనకెందుకు? ఇంకా అసలు దేవాలయం అనేది లేదు అక్కడ. యేసుక్రీస్తు అనే దేవాలయమే నేల కొరిగి మళ్ళీ తిరిగి లేచింది. అక్కడ యేసుక్రీస్తే దేవాలయం. ఇక మళ్ళీ ప్రత్యేకంగా దేవాలయం అవసరమా? దేవాలయం ఎందుకు కూలిపోయింది అని అంటే, దేవుడి కంటే మనుషులు దేవాలయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి దేవాలయాన్ని కూల్చేశాడు. అందుకనే యేసుక్రీస్తు అనే ఒక దేవాలయాన్ని తీసుకొచ్చాడు. అంతేకాదు, దేవాలయం అనేది ఇప్పుడు ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. అదే కదా పునీత పౌలు గారు చెప్తారు, హృదయమే నీ ఆలయం. ఆ ఆలయానికి ఎవడైనా అన్యాయం చేశాడంటే దేవుడు ఖచ్చితంగా వాడిని నాశనం చేస్తాడని బైబిల్ గ్రంథంలో పునీత పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇవన్నీ చరిత్రతో మనకి రిప్లికేట్ అవ్వాలి. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, యూదయసీమలో ఉన్నవారు పర్వతంలోకి పారిపోవాలదు. చూడండి, సామాగ్రిని తీసుకోవడానికి కిందికి దిగి రాకూడదు. పొలంలో పనిచేసేవాడు తన పైవస్త్రం కోసం వెనక్కి మరలిపోరాదు. అరే ఇప్పుడు మంచివాడు నీతిమంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా వన్స్ దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే వాడు ఎక్కడున్నా కూడా తీసుకెళ్ళిపోతాడు కదా. మరి యేసుక్రీస్తు ఎందుకని పైన ఉన్నవాడు కిందకి దిగి రాకూడదు, పొలంలో ఉన్నాడు వెనక్కి రాకూడదు అని అంటున్నాడు? ఇంకా చూడండి ఏమంటున్నాడు, శీతాకాలం కాకుండా చూసుకోండి అన్నాడు. అసలు శీతాకాలం అయితే బాధ ఎందుకు? విశ్రాంతి దినం అయితే సమస్య ఏంది? ఎండాకాలం అయితే సమస్య ఏంటి? అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ పెడుతున్నాడంటేనే ఆ ఎక్సెప్షన్స్ తప్పించుకునే మార్గం ఒకటి ఉందనే కదా అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఓ పెద్ద రూల్ ఉంటుంది, మీరు ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. ఇప్పుడు బస్సులో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. బస్సు వెనక ఏమని రాసి ఉంటుంది, అత్యవసర సమయాల్లో బస్సు అద్దమును, బస్సు కిటికీని పగలగొట్టవచ్చు అని రాసి ఉంటుంది. పగలగొట్టవచ్చు అని ఉంది కదా అని మీరు మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు సుత్తి తీసుకొని పగలగొట్టేస్తారా? కొట్టేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎప్పుడు పగలగొట్టొచ్చు దాన్ని? ఒక ఎక్సెప్షన్ ఉంది. అత్యవసర సమయాల్లో ఏదైనా ప్రమాదానికి లోనైనప్పుడు, ఏమైనా మంటలు వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి వీలుగా అది పెడతారు. సో ఇక్కడ యేసుక్రీస్తు కూడా అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ప్రవక్త దానియేలు వచించిన వినాశకరమైనటువంటి దాన్ని పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండుట చూసినప్పుడు మీరు యూద అడవులకు పారిపోవాలేను, మిద్దె మీద ఉన్నటువంటి సామాగ్రి వాడి కిందకి రాకూడదు, ఇట్లా ఎక్సెప్షన్స్ పెడుతూ ఉన్నాడు. ఒక్కొక్క ఎక్సెప్షన్ ఏమని, మీరు వెనక్కి రాకూడదు, పర్వత ప్రాంతానికి పారిపోవాలి, ఆ దేవాలయంలో ఆ వినాశకరమైనది వచ్చి కూర్చొనింది అంటేనే యుద్ధం ప్రారంభం కాబోతుంది, కాబట్టి ఆ సమయంలో మీరు అందరూ పారిపోవాలి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ విషయాలను క్రైస్తవులు నమ్మారు, యూదులు నమ్మలేదు. ఎప్పుడైతే నీరోన్ కైజర్ అనేటువంటి వ్యక్తి, సీజర్ కైజర్ రెండు ఒకటే, కైజర్ అంటే హీబ్రూలో కైజర్ అని పలుకుతారు, రోమన్ భాషలోకి వచ్చేసరికి దాన్ని సీజర్ అని పలుకుతారు. సో ఈ నీరోన్ కైజర్ అనేటువంటి వ్యక్తి తన విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ దేవాలయంలో పెట్టిన వెంటనే క్రైస్తవులకు విషయం అర్థమైంది, ఓకే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మనం పారిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి ఒక కొండలో దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఆల్మోస్ట్ దాదాపుగా నాశనం అయిపోయారు. దేవాలయం కూలిపోయింది. ఇదంతా కూడా క్రీస్తు శకం 70లో జరిగినటువంటి విషయం. యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పాడు కాబట్టి వాళ్ళు ఆ రోజు తప్పించుకున్నారు. ఇలా తప్పించుకున్న వారిలో శిష్యులు ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. మరి దీన్ని తీసుకొని వెళ్ళి మీరు సెకండ్ కమింగ్కి ఎలా లింక్ చేస్తారు? ఇది హిస్టరీ. మీకు హిస్టరీ తెలియకపోతే చదువుకోవాలి, అంతే తప్ప మీకు నచ్చినవి చెప్పకూడదు. ఇంకా అంటున్నాడు చూడండి, ఆ మహోపద్రవములను దేవుడు తగ్గించకపోతే ఎవడును జీవింపడు. అరే అసలు జీవించాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు వచ్చి నీతిమంతులను తీసుకోకపోతే పాపాత్మలే కదా కింద మిగిలేది. వాడు జీవిస్తే ఏమి, మరణిస్తే ఏమి. కానీ దేవుడు తగ్గిస్తున్నాడు. ఎవరి కోసం? ఎన్నుకొనబడి ఉన్న వారి కోసం. ఎవరు ఎన్నుకోబడ్డారు? యూదుల నుంచి ప్రత్యేకమయ్యి యేసుక్రీస్తుని అంగీకరించిన వారంతా కూడా ఎన్నుకోబడిన వారు. ఇదే మనం ఇంతకుముందు అధ్యాయాలన్నిటిలో చూసాం 18 నుంచి. సో ఇది అక్కడ విషయం అనేది గుర్తించాలి. ఇంకా అన్నాడు చూడు 24వ వచనంలో, కపట క్రీస్తులు కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతం మోసగించుటకు గొప్ప మహత్కార్యములను వింతలను చేయుదురు. ఈ వింతలు ఏంటి అనేది కూడా నేను 666 అనేటువంటి ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో కూడా ఒకసారి వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇదిగో నేను మీకు ముందుగానే తెలియజేస్తాను, అతను ఎడారి యందు ఉన్నాడని చెప్పినాను మీరు పోవలదు, రహస్య స్థలం ముందు ఉన్నాడని చెప్పినాను మీరు పోవలదు. ఏలైనా మనుష్య కుమారుని రాకడ తూర్పు నుండి పడమటి వరకు మెరుపు మెరిసినట్లు ఉండును, కళేబరం ఎచ్చట ఉండును, అచ్చటికి రాబందులు చేరును. అరే అంతము అనేది ఒకటి ఉంది. అంతము అనేది జరిగిపోతుంది. అది అసలు మీకు తెలియదు జరిగినట్టు కూడా. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఉండరు ఆలోచించడానికి. ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తు రెండో రాకడ అనేది అట్లా మెరుపులాగా అయిపోయిన తర్వాత భూమే ఉండదు. ఇక మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటాం. నువ్వు ఆలోచించడానికి అక్కడ సమయమే లేదు. కానీ ఈ సందర్భాలన్నీ కూడా దేని గురించి చెప్తున్నాడు? క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యుద్ధం గురించి చెప్తున్నాడు. సో ఆ యుద్ధంలో
ఏర్పరచబడిన వారిని సైతం అనగా క్రైస్తవులను కూడా మోసం చేసేటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు, కాబట్టి ప్రవక్తలు, కాబట్టి క్రీస్తులు. సో మీరు వారికి మోసపోవద్దు, వారు చెప్పేటువంటి మాటలు మీరు వినొద్దు అని యేసుక్రీస్తు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. పునరాగమనము, ఆయన రాబోయేటువంటి రెండో రాకడ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 29వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఆ రోజుల మహా విపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షం నుండి నక్షత్రం రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు ఆకాశమునందు మనుష్య కుమారుడు చిహ్నము పడగట్టును, భూమి అందలి సర్వజాతులు వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చట వారు చూతురు. ఆయన తన దూతలను పెద్ద బోర ధ్వనితో పంపును, వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదేశం నుంచి ప్రోగు చేయుదురు. సో ఇది అసలైనటువంటి రెండో రాకడ ఎలా ఉంటుందని అంటే అదంతా కూడా లయమైపోతుంది, దేవునిలో ఐక్యమైపోతుంది, ఈ విశ్వం అనేది నాశనం అవుతుంది. సరే, అది ఏ రూపంలో చేస్తాడా అనేది సెకండరీ. దేవుడు ఇంకో కొత్త ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తాడేమో, అది ఆధ్యాత్మిక ప్రదేశమేమో, అసలు దానికి శరీరాలు అవసరం. ఇప్పుడు మనం భౌతికంగా జీవిస్తున్నాం, మనం బతకాలంటే ఆ కార్బను, ఆక్సిజను, హైడ్రోజన్ ఈ మూలకాలు అవసరం. బట్ ఈ మూలకాలు ఏవి ఆత్మకు అవసరం లేదు. సో అటువంటి రాకడ అనేది ఒకటి రాబోతుంది, అటువంటి అంతం అనేది ఒకటి రాబోతుంది. అది పునరాగమనం, యేసుక్రీస్తు రాబోయేటువంటి అసలైన రాకడ అది. సో మీరు 70వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధాన్ని రెండో రాకడికి జతపెట్టి ఆ వచనాలను ఇక్కడ మీరు నెరవేరుతున్నాయని భావిస్తూ మీరు పొరపాటు పడవద్దు. ఈవెన్ కరోనా స్టార్ట్ అయినప్పుడు అయితే ఒక వ్యక్తి, ఒక పాస్టర్, ఒక బోధకుడు కరోనాయే 666 అని చెప్పి అదొక వాదన చేశాడు. దాని గురించి నేను ఆల్రెడీ ఆ పాస్టర్తో మాట్లాడాను. ఆ వీడియోకి లింక్ కూడా నేను కుదిరితే పైన ఇస్తాను, లేదంటే 666 సృజన్ సెగవ్ అని కొడితే మీకు ఆ వీడియో కూడా వస్తుంది, మీకు అది కూడా చూడండి ఒకసారి. ఎంతగా ప్రజల్లోకి అబద్ధ బోధనలు వీళ్ళు తీసుకెళ్తున్నారంటానికి అదొక ఉదాహరణ. ఆ తర్వాత ఇంకొక ఉపమానాన్ని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు ఉపమానాన్ని 32వ వచనం నుంచి 44వ వచనం వరకు. అంజూరపు చెట్టు నుండి గుణపాఠం నేర్చుకోండి. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు గుర్తింతురు. అట్లే వీటన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారం చెంత ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతించపోవు. యేసుక్రీస్తు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, 34వ వచనం. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరం గతింపదు అని అన్నాడు. బోధకులు ఎవరైతే రెండో రాకడ ప్లస్ క్రీస్తు శకం 70లో జరిగిన వినాశనాన్ని రెండింటిని కలిపి మిక్స్ చేసి రెండో రాకడ అని చెప్తుంటారు, వాళ్ళందరికీ ఛాలెంజ్. మరి ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఈ తరం నెరవేరినంత వరకు ఇవన్నీ జరగకుండా పోవు అని అన్నాడు. అంటే ఆ తరంలోనే అవన్నీ జరుగుతాయని. తరము అంటే ఇజ్రాయెల్ సమాజం ప్రకారం, లెక్క ప్రకారం 40 ఏళ్ళు. అంటే యేసుక్రీస్తు ఎదుట ఉన్న వారిలో ఎవడైనా ఒకడు 10 ఏళ్ళు ఉంటే వాడికి 50 ఏళ్ళు వచ్చేసరికి ఈ సంఘటనలు అన్నీ జరగాలి. అలా జరిగితేనే యేసుక్రీస్తు మాటలు నిజమైనట్టు. అంతేకాకుండా ఆయన మాటలను రూఢిపరచుకోవడానికి ఇంకో మాట అన్నాడు 35వ వచనంలో, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. మరి అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు మీ ప్రకారం చెప్పింది నిజమైతే, మీరు నిజంగా లిటరల్గా తీసుకున్నట్లయితే ఇవన్నీ జరిగినంత వరకు, అంటే ఈ రెండో రాకడ ఈ టైంకి అయిపోయి ఉండాలి. మరి దానికి ఒప్పుకోగలరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నది దేని గురించి? క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యూద రోమన్ యుద్ధం గురించి. అది ఎప్పుడో జరిగిపోయింది ఆల్రెడీ. ప్రత్యేకించి గతికవాదులు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని ఇంగ్లీష్లో ఏదో అంటారు, నాకు అంత గుర్తు రావట్లేదు. గతికవాదులు అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది ఈ యూదా రోమన్ యుద్ధంలోనే 70వ సంవత్సరంలోనే జరిగిపోయింది అనేది వారి యొక్క విశ్వాసం. మరి కథోలిక శ్రీసభ నమ్మేది ఏంటంటే రెండో రాకడ అనేది ఇంకా జరగలేదు, యూదా రోమన్ యుద్ధం అయితే జరిగింది, అది ఇక్కడ చెప్పినటువంటి ప్రవచనాలన్నింటికీ నెరవేర్పు, బట్ ఇంకా రెండో రాకడ అనేది జరగలేదు అనేది కథోలిక శ్రీసభ టీచ్ చేస్తుంది. సో దానికి తగినటువంటి ఆధారాలన్నీ కూడా క్యాటగిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్లో కూడా అవన్నీ వివరిస్తూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది అంజూరపు చెట్టు ఉపమానానికి సంబంధించినటువంటి విషయం. ఇక అనూహ్యమైన గడియ అని చెప్పి 36వ వచనం నుంచి 44వ వచనం వరకు తన రాకడ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. రెండో రాకడ, ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. సో ఇది జాగ్రత్తగా ఆలోచించండి, ఇది రెండో రాకడ గురించి. ఎందుకంటే ప్రతిదానికి డిస్టింక్షన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే తండ్రి తప్ప ఎవరు ఎరుగరు అన్నారు. కానీ యూదా రోమన్ యుద్ధంలో దేవాలయం కూలిపోతుంది అని యేసుక్రీస్తు గుర్తించాడు. సో తద్వారా యేసుక్రీస్తుకి యూదా రోమన్ యుద్ధం గురించి తెలుసు, కానీ రెండో రాకడ గురించినటువంటి ప్రణాళిక అనేది కేవలం తండ్రి వద్ద మాత్రమే ఉంది ఇప్పటివరకు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు రావాలి అనేది తండ్రి డిసైడ్ చేస్తాడు.
సో యేసుక్రీస్తు ఈ విషయం గురించి ప్రస్తావించలేదు అని అంటే అది డెఫినెట్గా క్రీస్తు శకం 70లో జరిగినటువంటి విషయం. ఒకవేళ ప్రస్తావించాడు అని అంటే ఇక్కడ చూడండి, నా తండ్రి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. అంటే ఇది రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అది ఎట్లా ఉండబోతుంది అని అంటే, నోవా దినములందు ఎట్లుండేనో అట్లే మనుష్య కుమారుడు రాక యందును ఉండను. ప్రళయం ముందు వరకు నోవా ఓడలో ప్రవేశించిన వరకు జనాలు తిరుగుచు త్రాగుచు వివాహం ఆడుచు ఉండేది. జలప్రళయం ముంచెత్తి వారిని కొట్టుకొని పోయే వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరో అట్లే మనుష్య కుమారుడు రాకయో ఉండును. ఆ సమయంలో 20 పొలంలో పనిచేయచుండ ఒకడు కొనుపోబడును, మరొకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగు తిప్పుచుండగా ఒకటి కొనుపోబడును, ఇంకొకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండు, ఏలైనా ప్రభువు ఏ దినమును వచ్చునో మీరు ఎరుగరు. సో ఇక్కడ విడిచిపెట్టబడును అంటే భూమి మీద విడిచిపెట్టబడతారని కాదు దాని అర్థం. ఇప్పుడు దొంగలు ఉన్నారు 2. యేసుక్రీస్తు పక్కన ఒకడేమో పరదేశకు కొనుపోబడ్డాడు, ఇంకొకటి ఇక్కడే వదిలివేయబడ్డాడు శిలువ పక్కన. ఒకడేమో మారు మనసు పొందాడు, ఇంకొకరు మారు మనసు పొందలేదు. పొందినవాడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని యేసుక్రీస్తు మాట చెప్పాడు. ఇంకొక వైపు వాడేమో అసలు ఏం మాట్లాడలేదు, వాడు సైలెంట్గా ఉన్నాడు, వాడు చావు వాడు చచ్చాడు. ఇప్పుడు ఏమైంది, ఇతను పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇతను ఇక్కడ విడిచిపెట్టబడినట్లే కదా అంటే వాడు భూమి మీద లిటరల్గా బతికుంటాడని కాదు. దాని అర్థం ఏంటంటే వాడు నరకానికి పాత్రుడవుతాడు లేదా దేవునికి దూరం అవుతాడు. నరకం అంటే ఏంటి, అక్కడ ఏదో మంటలు ఉంటాయా లేదా అనేది సెకండరీ. వాడు దేవునికి దూరం అయ్యాడు. దేవునికి దూరం కావడం అంటేనే ఒక దారుణమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒకరు కొనుకోబడతారు, ఇంకొకరు విడిచిపెట్టబడతారంటే ఆ దొంగల్లాంటి పరిస్థితే. ఒకడు విడిచిపెట్టబడతాడంటే వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించేటువంటి అవకాశం వాడికి దొరకలేదు. అంతే తప్ప దేవుడు రాకడ అనేది 2 భాగాల్లో ఉంటుంది. మొదటి రాకడలో సగం ఎత్తబడి పెళ్లి చేసుకుంటాడు యేసుక్రీస్తు. ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి కథలన్నీ తీసుకొని వచ్చి చెప్పి క్రైస్తవంలో పెట్టి క్రైస్తవాన్ని నగుబాటు పాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని విశ్వాసులు గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. కనుక మీరు జాగరూకులై ఉండు, ఏలైనా ప్రభు ఏ దినమును వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడు. కనుక మీరు సిద్ధంగా ఉండు, ఏలైనా మనుషు కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. అసలు మనిషి కుమారుడు రెండో రాకడ అనేది ఏమన్నా ఇంపార్టెంటా? అది బిబ్లికల్గాను దేవుని విషయంలోనే అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నువ్వు మంచి జీవితం జీవిస్తూ ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా దేవుడు వచ్చినప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు మంచిగా జీవించాలి, ఇంకో నలుగురిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు రెండవ రాకడ అనేది నీ జీవితంలో మంచినే చేస్తుంది తప్ప చెడు చేయదు. రెండవ రాకడ ఎవరికి నాశనం చేస్తుంది? నువ్వు తప్పులు చేస్తున్నావు అనుకో, అప్పుడు నీకు రెండో రాకడ అనేది ప్రమాదకరం. నువ్వు ఎప్పుడు రెండో రాకడ గురించి ఆలోచించాలంటే నువ్వు తప్పు చేసేటప్పుడు రెండో రాకడ గురించి ఆలోచించాలి. అయ్యో నేను ఈరోజు తప్పు చేస్తున్నా, రేపు పొద్దున యేసుక్రీస్తు వస్తే నా పరిస్థితి ఏంటి అని మారడానికి నువ్వు ఆలోచించుకోవచ్చు. బట్ మంచిగా ఉన్నవాడికి అది ఏమీ కాదు. అది ఇంకా చెప్పాలంటే సంతోషకరమైనటువంటి విషయం రెండో రాకడ. దాన్ని ఒక భయంకరమైనటువంటి విషయంగా బోధిస్తూ బోధకులు ఈరోజు క్రైస్తవ ప్రజలను భయపెడుతూ ఉన్నారు. దేవునికి భయపడేలాగా చేస్తున్నారు మనుషుల్ని. దేవుడు అంటే ప్రేమమయుడు, ప్రేమ తర్వాతే ఆయనలో ఇంకా ఏ గుణాలు ఉన్నా కూడా. మరి అట్లాంటిది దేవుడిని ఎందుకు భయంకరమైనటువంటి వ్యక్తిగా మీరు పరిచయం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అయితే యేసుక్రీస్తు ఇంకొక ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు. నమ్మిన బంటు నమ్మని బంటు అని. విశ్వాసపాత్రుడును వివేకవంతుడు సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటి వారందరికీ వేలకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడి ఇంటికి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానికి అటువాడికి ఆస్తి అంతటిపై యాజమాన్యం నొసుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తోడి సేవకులను కొట్టుటకును తాగుబోతుల్లో తినుటకు తాగుటకు మొదలెడును. అతడు ఊహింపని దినముల్లో యోచింపని గడిలో యజమానుడు వచ్చి ఆ సేవకులను శిక్షించి వంచకులతో జమకట్టును. అతడి జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుచూ ఉందరు. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ ఆ రెండో రాకడ గురించే చెబుతూ ఉన్నాడు. రెండో రాకడ అనేది నీకు ఒక బాధ్యత అప్పగించాడు దేవుడు. నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ సేవకుడికి అప్పగించినటువంటి పని సేవకుడు దాన్ని తప్పకుండా చేస్తూ ఉంటే, తూచా తప్పకుండా చేస్తూ ఉంటే నీకు అసలు అది పెద్ద సమస్య కాదు. దేవుడు వచ్చినప్పుడు నీకు ఇంకా ప్రతిఫలం లభిస్తుంది. కానీ యజమాని ఇప్పుడే రాడులే అని కొంతమంది ప్రజలు కావచ్చు, బోధకులు కావచ్చు ఏం చేస్తారంటే చెడు మార్గంలోకి వెళ్తారు. ఇతరులను హింసించడం, తాగుబోతులతో కలిసి తిరగడం, తినడం, ఈ పనులన్నింటిలో మునిగిపోయి ఉంటారు. సో అట్లాంటి వారికి ఏమవుతుంది, ఇదో పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఆ యోచింపని గడియలో ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ రెండవ సేవకుడికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఎందులో ఉన్నామో గుర్తు చేసుకోవాలి, మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మొదటి గుంపులో ఉన్నామా? మొదటి గుంపు ఎవరు? ప్రశాంతంగా మనకు దేవుడు అప్పగించిన పనిని మనం చేస్తూ ఉన్నాము. దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ క్షణంలో దేవుడు రెండో రాకడ వచ్చినట్లయితే నేను ఆల్రెడీ దేవుని పనిలో ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను మంచి పనులు చేసి నేను పరలోకానికి అర్హుడైతే నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు ప్రశాంతంగా. ఒకవేళ కాకపోతే నేను నాశనం అయిపోతాను. ఇంకా నాకెందుకు?
ఈ భూమి మీద ఉన్నాడా లేరా ఇట్లాంటి పరిస్థితులన్నిటి గురించి అనవసరం కదా. సో ఈ రెండవ రాకడికి సంబంధించినటువంటి విషయాల్లో అనేక కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు అరైజ్ అవుతున్నాయంటే క్రీస్తు శకం 70లో జరిగినటువంటి విషయాన్ని రెండవ రాకడితో ముడిపెట్టడం వల్ల అనేక రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇది 24వ వచనంలో మీరు 24వ అధ్యాయంలో మీరు ఈ విన్నటువంటి వ్యాఖ్యానం మీకు సరిగ్గా అనిపించిందా? ఎందుకంటే లాజికల్గా అనిపించాలి, అది హిస్టరీతో సరిపోలాలి, భవిష్యత్తుతో ఓకే ఇది ఇన్క్లూడ్ అవుతుంది అనే విధంగా మనకు అనిపించాలి. సో అట్లా మీకు అనిపించిందా లేదా అనేది మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ల ద్వారా వెల్లడించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, దానికి నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ.